ఇటువంటి వ్యాఖ్యలు చేసిన తర్వాత కూడా కనీసం అక్కడున్న వైవి సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే బాబురావు కావచ్చు, వీళ్ళెవరు కూడా వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకోలేకపోయారు. ఆమెకి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయకుండా మేము వాకౌట్ చేసి వెళ్ళిపోతున్నామని చెప్పే ప్రయత్నం చేయడం, అతనికి అంటే మీ చుట్టుపక్కల ఉన్న జగన్మోహన్ రెడ్డికి చుట్టుపక్కల ఉన్న కోటరీ ఎటువంటి కోటరో అర్థం చేసుకోవాలి అనే దాని మీదనే ఈ ట్వీట్ అయితే చేసిన పరిస్థితి. నిజంగా ఈ ట్వీట్ వైసీపీలో పెద్ద చర్చ జరుగుతోంది నందు. కారణం ఏంటంటే దీంట్లో చాలా క్లియర్ గా ఒక మాట చెప్పాడు. సాక్షాత్తు మీ వైసీపీ పార్టీ అధ్యక్షుడి పైన రాజ్యసభలో ఒక కాంగ్రెస్ ఎంపీ ఇలా మా నోరు పారేసుకుంటుంటే వైసీపీ ఎంపీలకు చీమ కుట్టినట్టయినా అనిపించలేదా? అడ్డుకోరా, ఖండించరా, మౌన ప్రేక్షకులైనారా అని చెప్పి ఆయన చాలా గట్టిగా మాట్లాడారు. అంటే నీ చుట్టుపక్కల ఉన్న ఎంపీల పరిస్థితి ఇది, నీ ఎంపీలు దేనికి పనికిరారు, నీ ఎంపీలు వ్యవస్థ ఇట్లా ఉంది అనేది ఆయన సెటైరల్ గా ఇచ్చిన వ్యవస్థగానే మనం చూడాలి. కానీ ఈ రోజు ఈ వ్యవహారం మీద కొంత చర్చ వైసీపీ పార్టీలో కూడా జరిగింది. నిన్న సేమ్ దీనికంటే ముందు ట్వీట్ లో కూడా విజయసాయి రెడ్డి ఒక ట్వీట్ వేశారు. అమరావతి వరకు ఉంటే బాగుంటది, అది కమరావతి కాకుండా చూసుకోండి అని కూడా ఆయన ముందుగానే హింట్ ఇచ్చాడు. ఆ హింట్ ఇచ్చిన తర్వాతనే ఇప్పుడు రేణుకా చౌదరి చేసిన వ్యాఖ్యలు, తర్వాత జగన్మోహన్ రెడ్డి మీద చేసిన వ్యాఖ్యలు, ఇవన్నిటి మీద కూడా కనీసం వైసీపీ రాజ్యసభలో ఉన్న ఎంపీలు ఎవరు కూడా రెస్పాండ్ కాకపోవడం అనేది కొంత చాలా సీరియస్ గానే అతను కూడా తీసుకున్నాడు. అంటే దీంట్లో అతను ఏదో జగన్ మీద ప్రేమనో లేకపోతే ఇంకోరి మీద ప్రేమనో కాదు, జగన్మోహన్ రెడ్డికి ఒక హింట్ ఇస్తున్నాడు. అయ్యా స్వామి, నీ చుట్టూ ఉన్న కోటరీ ఎటువంటి కోటరో నీకు అర్థమైందా ఇప్పటికైనా అనే చెప్పే ప్రయత్నం సాయిరెడ్డి అయితే చేస్తున్నారు. దీని మీద కొంత సీరియస్ గా చర్చ జరుగుతోంది నందు. చూడాలి దీనికి కౌంటర్ గా వైసీపీ నుంచి ఎవరైనా ఎంపీలు లేకపోతే వీళ్ళు ఎవరైనా స్పందిస్తారా, లేదు విజయసాయి రెడ్డి కౌంటర్ ని నిజమే కదా అని గమ్మనుంటారా, ఫర్దర్ గా ఎటువంటి ఇష్యూ పార్టీ లైన్ ని ఏ విధంగా తీసుకుంటుందో కూడా చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది నందు. అంటే ఎక్కడో ఒక చోట విజయసాయి రెడ్డి వైసీపీని వదిలిపెట్టట్లేదు, బయటకు వచ్చినా సరే వైసీపీని జగన్ని వదిలిపెట్టకుండా ఎక్కడో ఒక చోట ఏదో ఒక కనెక్షన్ కంటిన్యూ చేస్తూనే ఉన్నారు. అంటే ఏదో ఒక రకమైనటువంటి కామెంట్స్, గతంలో కూడా ఆయన చేసినటువంటి కామెంట్స్ మనం చూసాం. ఏదో త్వరలో ఏదో జరగబోతుంది, కోటరీ వల్ల ఆయన ఏదో పెద్ద నష్టపోబోతున్నారు అని చెప్పేసి, ఇంకేదో జరగబోతుంది అని చెప్పి కొన్ని హింట్స్ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఇప్పుడు కూడా ఈ కామెంట్స్ చేశారు. ఖచ్చితంగా మీరు చెప్పినట్లుగా సరే జగన్ మీద ప్రేమ, వైసీపీ మీద ప్రేమ అనేది కాకపోయినా అట్లీస్ట్ ఆయనకు పొగబెట్టినటువంటి కోటరీని ఇదిగో ఎండగట్టడం అనేది ఒక ఉద్దేశం అయి ఉండొచ్చు. బట్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనుకోవాలి విజయసాయి రెడ్డి ఇలాంటి వరుసగా ఏదో ఒక రకంగా వైసీపీ గురించో జగన్ గురించో ఆయన చుట్టూ ఉన్న కోటరీ గురించో మాట్లాడుతూ ఉండడం వల్ల ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? అంటే ఆయన ఇంపార్టెన్స్ని గుర్తించమని చెప్పుకోవడం ఆయన ఉద్దేశమా, లేకపోతే ఇంకెలా అర్థం చేసుకోవచ్చు అంటారు ఈ కైండ్ ఆఫ్ బాండింగ్ ని? నందు, అయితే బయటకు వచ్చిన తర్వాత కూడా విజయసాయి రెడ్డి చాలా సార్లు జగన్ మీద ఎక్కడ పరోక్షమైన విమర్శలు చేయలే. నేనున్నంత వరకు నన్ను జగన్మోహన్ రెడ్డి చాలా పద్ధతిగా చూసుకున్నారు, నన్ను చాలా గౌరవించారు. ఇది చెప్తూనే కోటరీ వల్లనే, అంటే అతను పక్కనున్న కోటరీ వల్లే మా ఇద్దరి మధ్య గ్యాప్ వచ్చింది, మమ్మల్ని దూరం చేసే ప్రయత్నం కోటరీ చేసింది. ఈ కోటరీ నేను వెళ్ళిపోయిన తర్వాత కూడా ఈ కోటరీ నిన్ను ఇబ్బంది పడుతుంది అని కూడా ఒక రోజు ఈడీ దగ్గర అటెండ్ అయిన తర్వాత కూడా చాలా క్లియర్ గా మాట్లాడారు. మీ వల్ల కాదు, అది మీకు ఇచ్చే సలహాలు సరైన సలహాలు కోటరీ ఇవ్వట్లేదు, మీరు జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే పడవ మునిగిపోతుంది అనే డైరెక్ట్ గా ఆయన మాట్లాడిన సందర్భం. కానీ అక్కడ కూడా జగన్మోహన్ రెడ్డి మీద మాట్లాడాల, కానీ చుట్టూ ఉన్న కోటరీ మీదనే మాట్లాడారు. ఈ రోజు కూడా ఒకవైపు ఒక కాంగ్రెస్ ఎంపీ, ఒక లేడీ ఎంపీ మాట్లాడుతున్న నేపథ్యంలో కనీసం మీరు ఆడ ఉండి కనీసం దాన్ని ఖండించాలనే ప్రయత్నం చేయలేదు, దాన్ని ఆపాలనే ప్రయత్నం చేయలేదు, దానికి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం కూడా చేయలేదు. అంటే మీ శక్తి ఏంటో, మీ యుక్తి ఏంటో, మీ వల్ల ఏం జరుగుతుంది అనేది చాలా అర్థమైపోతుంది ఇక్కడ ఈ పరిస్థితుల్లో. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీరు మేల్కోండి అని చెప్తున్నాడు ఆయన క్లియర్ గా. తన గురువు అనుకుంటారా, వెల్ఫిషర్ అనుకుంటున్నారా? ఆయన చిన్నప్పటి నుంచి, లేదు ఈయన ఆడిటర్ గా ఉన్నప్పుడు, రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళ మధ్య ఉన్న సంబంధాలు కావచ్చు, వీటి బెంగళూరులో ఉన్న వ్యవహారాలు కావచ్చు, ఇవన్నీ ఒక పద్ధతిగా వ్యవహారం నడిపించిన వ్యక్తి కాబట్టి
అయినా నీ పక్కన ఇటువంటి వాళ్ళందరూ చేరాయారు స్వామి. నాట్ ఓన్లీ ఒకరు కాదు, అక్కడ ఉన్న చుట్టూ కోటరీ మొత్తం, అక్కడ ఉన్న కోటరీ కంప్లీట్ గా నాట్ ఓన్లీ సుబ్బారెడ్డి, మిగతా వాళ్ళందరూ కోటరీ, అక్కడ ఉన్న కోటరీ నీకు సరైన సలహాలు ఇవ్వట్లేదు, నిన్ను తప్పుదోవ పట్టిస్తున్నాయి, నీ వెనకాల గోతులు ఇవే ప్రయత్నం చేస్తున్నావు, వాళ్ళ మాటలు వింటే నువ్వు నట్టేట మునిగిపోతావు అనే ఒక అంశాన్ని అఫీషియల్ గా చెప్పడానికి ఈ ట్వీట్ చేసిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతున్నందు. అయితే దీని మీద వైసీపీ ఏ విధంగా రియాక్ట్ అవుతుంది కానీ ఇప్పుడు చూడండి, ఆల్రెడీ రియాక్ట్ అయ్యి చాలాసేపు అయినా, దాదాపు ఒక 4 గంటలు 5 గంటలు ట్వీట్ పెట్టి అయినా కూడా వైసీపీ నుంచి ఒక్క రియాక్షన్ కూడా రాలేదు. అంటే చాలా మంది వైసీపీలో కూడా నందు ఆయన చెప్పింది కరెక్టే కదా, ఆయన చెప్పింది ఎందుకు కాదనకూడదు అని వైసీపీ కార్యకర్తలు, వైసీపీని అభిమానించే వ్యక్తులు అదే విషయాన్ని కోరుకుంటున్నారు. అంటే ఎక్కడో చిన్న గ్యాప్ నడుస్తోంది, కోటరీ సరిగ్గా వ్యవహరించట్లేదు, జగన్ ఎక్కడో తప్పుదోవ పెట్టే పరిస్థితిలో ఉంది. ఎస్, జగన్మోహన్ రెడ్డి స్ట్రైట్ గా మాట్లాడతాడు, లేకపోతే ఇంకోటి మాట్లాడతాడు, పక్కన పడుతుంది. కానీ ఇక్కడ ఒక నాయకుడిని నడిపించడానికి పక్కన ఉన్న వ్యవస్థ సరిగ్గా రెస్పాండ్ కాకపోతే ఏ విధంగా డ్యామేజ్ జరుగుతుంది అనే దానికి చాలా క్లియర్ గా ఆయన చెప్తున్నట్టు మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్. థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. సో ఖచ్చితంగా మేబీ ఇది వైసీపీ మీద ప్రేమ కాకపోయినప్పటికీ ఎక్కడో ఒక చోట జగన్ మీద ఆయనకి ఎఫెక్షన్ ఉండొచ్చు. అట్ ది సేమ్ టైం ఆయనకి పొగబెట్టినటువంటి కోటరీ, ఆయన మాటల్లో కూడా మనం చూసాం, జగన్ చుట్టూ ఒక కోటరీ ఉంది, దానివల్ల ఆయన నష్టపోబోతున్నారని చెప్పారు. అదే కోటరీ వల్ల ఆయన నష్టపోయానని కూడా చెప్పారు. ఒక కోటరీ ఆయన్ని దూరం చేసింది జగన్కి అని కూడా చెప్పారు. సో ఇప్పుడు ఆ కోటరీ అచేతన వ్యవస్థలో ఉందనో, చేతకాని పరిస్థితిలో ఉందనో చెప్పడం ఆయన ఉద్దేశంగా కనిపిస్తుంది. మరి ఈ విషయానికి సంబంధించి వైసీపీ పెద్దగా రెస్పాండ్ అవుతున్నట్లుగా కూడా కనిపించడం లేదు. గతంలో కొన్ని కామెంట్స్ చేసినా అప్పుడు పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు, ఇప్పుడు పెద్దగా రెస్పాండ్ అవ్వడం లేదు. అంటే అనవసరంగా ఇంపార్టెన్స్ ఇవ్వడం ఎందుకు? ఆయన మాట్లాడితే మాట్లాడుకుంటాడు, అక్కడితో అయిపోతుంది అన్న ఉద్దేశంలో వైసీపీ ఉందా? విజయసాయిని గెలకడం ఎందుకులే అని చెప్పేసి ఆ నాయకులు అనుకుంటున్నారా? మరి కానీ విజయసాయి మాత్రం వాళ్ళని రెచ్చగొట్టే ప్రయత్నం, వాళ్ళని కొంత పోక్ చేసే ప్రయత్నం చేస్తున్నారా? మీకేమనిపిస్తుంది? విజయసాయి రెడ్డి అసలు ఈ కామెంట్స్ ఎందుకు చేస్తున్నారు? జగన్ మీద ప్రేమతోనా, లేకపోతే ఆ కోటరీ మీద ఉన్నటువంటి కోపంతోనా, ఇంకేదైనా వేరే కారణం ఉందా?